4000 వాచ్ ఓవర్ అవ్వడానికి కూడా ఈ ప్లేలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన. హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్లేలిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి. చాలా కొంతమంది తెలిసే ఉంటది, కొంతమంది తెలియదు కదా. కొత్త వాళ్ళ కోసం, తెలియని వారు తెలుసుకుంటారని మరి ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్లేలిస్ట్ల వల్ల ఏమైనా లాభం ఉంటుందా అని ఆలోచించినట్టయితే ప్లేలిస్ట్ల వల్ల చాలా వరకు లాభం అయితే ఉంటదండి. మనమైతే కొన్ని వీడియోస్ చేసిన తర్వాతకి ఒకటి రెండు మన ప్లేలిస్ట్ అయితే మనం క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. లాంగ్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్, షార్ట్స్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్లు, ఈ రకంగా మనం క్రియేట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఆ ప్లేలిస్ట్ లకి ఒక్కొక్క ప్లేలిస్ట్ కి ఒక్కొక్క నేమ్ అయితే మనం ఇచ్చేసి పెట్టాలి. ఆ ప్లేలిస్ట్ వల్ల కూడా మీకు వ్యూస్ వస్తారు, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారండి. నేను చూపిస్తాం మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ప్లేలిస్ట్ వల్ల నాకు ఎలా వచ్చారో, సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఎంత వ్యూస్ వచ్చినాయో మీకు చూపిస్తానండి. ఆ రకంగా ప్లేలిస్ట్ల వల్ల కూడా మనకు వ్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటదండి. అదే విధంగా 4000 వాచ్ ఓవర్ అవ్వడానికి కూడా ఈ ప్లేలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. 4000 వాచ్ టైం కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ అన్న ద్వారా మీరు చూడండి అంటే మనం లైవ్ స్ట్రీమ్ చేసిన లైవ్ స్ట్రీమ్స్ అన్ని ఆ ప్లేలిస్ట్ లాగా మనం క్రియేట్ చేసి, ఈ క్రియేట్ చేసిన ప్లేలిస్ట్లు అనేవి మన వేరే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని ఇవి నైట్ అల్లా ఇవి ఆన్ చేసి పెట్టుకోండి అని మీరు చెప్పినట్టయితే అవన్నీ వాళ్ళు ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క లైవ్ స్ట్రీమ్ మనకు 1 అవర్ 2 అవర్స్ అయితే చేస్తూ ఉంటాం కదా. మరి ప్లేలిస్ట్ లో ఒక 10 వీడియోస్ ఉన్నాయి, 10 లైవ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అవి 10 కూడా ఒక నైట్ అల్లా మనకు రన్ అయినట్టయితే మనకు ఎంతో కొంత అయితే మనకు వాచ్ ఓవర్ అయితే మన వాళ్ళకైతే ఇంక్రీజ్ అయితే అవుతుంది కదా, యాడ్ అయితే అవుతుంది కదా. దాని వల్ల మనం 4000 వాచ్ ఓవర్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటది. కాబట్టి ప్లేలిస్ట్ అనేది ఏ రకంగా క్రియేట్ చేసుకోవాలి, దానికి నేమ్స్ ఎలా ఇవ్వాలి, అవన్నీ కూడా మీకైతే వీడియో రూపంలో అయితే చూపిస్తానండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా ఎండు వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియో చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి అయితే మీకు వైటీ స్టూడియోలో నాకు వచ్చిన ఒకసారి ప్లేలిస్ట్ల ద్వారా వచ్చిన వ్యూస్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ప్లేలిస్ట్ల వల్ల నాకు వచ్చిన వ్యూస్. ఇందులో 72 వీడియోస్ ఉన్నాయి ఈ ప్లేలిస్ట్ లో. దీనికి మంజుల టెక్ ఆల్ వీడియోస్ అనేది నేను పెట్టిన. ఇది మంజుల టెక్ అని, దీంట్లో 6 వీడియోస్ ఉన్నాయి. ఇందులో పాల్గొని రీల్స్, మా పాప చేసిన షార్ట్స్ వీడియోస్ అన్ని ఇందులో పెట్టిన. ఈ 38 వీడియోస్ ఉన్నాయి. ఈ రకంగా కూడా మనం వ్యూస్ అయితే ప్లేలిస్ట్ల ద్వారా వస్తాయండి, మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కూడా చూపిస్తా. మీకు క్లారిటీ రావడం కోసం ఒకసారి ఈ రకంగా చూపిస్తున్నాండి చూడండి. 28 డేస్లలో నాకు మంజుల టెక్ ఆల్ వీడియోస్ వల్ల 12 వ్యూస్ అయితే వచ్చినాయి. ఈ రకంగా వ్యూస్ అయితే వచ్చినాయండి. ఈ రకంగా చూసారు కదా. ఇప్పుడైతే ప్లేలిస్ట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తా. దీనికోసం యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని U1 ఉన్నదిగా, ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ కిందికి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉన్నది కదా, ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉందిగా, ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉన్నదిగా, ప్లేలిస్ట్ ఉన్నది కదా. ఈ ప్లస్ సింబల్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడైతే ఒక టైటిల్ అయితే ఇచ్చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాం. మీరు ఇప్పుడు బ్లాగర్స్ అయ్యారు అనుకో, లేకపోతే ట్రావెలర్స్ అయినారు అనుకో, మీరు పార్ట్ 1 పార్ట్ 2 అని ఇలా వీడియోలు అయితే చేస్తూ ఉంటారు కదా. అవన్నీ ఒక ప్లేలిస్ట్ యాడ్ చేసి రెడీ చేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. పార్ట్ 1 నుంచి వెళ్ళి మీరు ఎన్ని పార్ట్లు చేసారో ఆడి వరకు పెట్టి, మీరు ఏదైతే టెంపుల్ గురించి అయినా ట్రావెల్ గురించి అయినా చేసినా కూడా ఆ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినట్టయితే వ్యూవర్స్ కన్నవి చాలా ఈజీగా అర్థమైపోతుందండి. ఆ రకంగా వాళ్ళు కూడా చూడడానికి ఈజీగా ఉంటది. మన ఛానల్లో వాళ్ళకి ఈజీ అయిపోతుంది చూసుకోవడానికి వ్యూవర్స్ కి. ఈ రకంగా మంజుల టెక్ అని ఉన్నది కదా, ఇలా రాసిన తర్వాత కింద ఇక్కడ ఇలా క్లిక్ చేసినట్టయితే పబ్లిక్ లో పెట్టుకోవాలి. ఇది ఎప్పుడైనా పబ్లిక్ లో పెట్టుకొని ఇక్కడ క్రియేట్ అని ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ అని క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఇక్కడ నాది ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడైతే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు వీడియోస్ అన్ని వచ్చేసినాయి కదా. వచ్చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ అని ఉన్నది కదా, ఈ సేవ్ టు ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏమేమి ఇప్పుడు క్రియేట్ చేసినామో అవన్నీ ఓపెన్ అవుతాయండి. ఇది నేను క్రియేట్ చేసిన కదా, దీంట్లో పెట్టేస్తున్నా. పెట్టేసి ఇక్కడ డన్ అని ఉందిగా,
ఈ రకంగా డన్ అయితే చేసుకోవాలండి. ఈ రకంగా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీరు ఎన్ని వీడియోలు దేనికి సంబంధించి వీడియోస్ అన్ని ఒక నేమ్ ఇచ్చేసి దానికి సంబంధించి పెట్టారనుకో వ్యూయర్స్ కి చాలా ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు ఆ ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని చూసే అవకాశం ఉంటది. అదే విధంగా ఈ ప్లేలిస్ట్ల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్లేలిస్ట్ అనేది మీరు క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేసిన తర్వాతకి ఈ ప్లేలిస్ట్లు మీరు మీ ఫ్రెండ్స్ అయినా మీకు మీ రిలేటివ్స్ అయినా ఎవరైనా దూరం ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ అనేది నైట్ పూట ఓపెన్ చేసి పెట్టడం వల్ల, అంటే ఇప్పుడు మీరు లైవ్ స్ట్రీమ్స్ చేస్తారు కదా, లైవ్ స్ట్రీమ్స్ అన్ని కూడా మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తే ఆ ప్లేలిస్ట్ అనేది వాళ్ళు వాళ్ళ నైట్ అల్లో ఓపెన్ చేసి పెట్టినట్టయితే మనకి ఎంతో కొంత వాచ్ అవర్ అయితే కౌంట్ అవుతుందండి. కౌంట్ కావడం వల్ల కూడా మనకు తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటది. వాచ్ అవర్ కూడా మన ఛానల్ కి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. కాబట్టి మీరు ఈ ప్లేలిస్ట్ అనేది కంపల్సరీగా మీరు క్రియేట్ చేసుకోండి. మీ వాచ్ టైం కు ఉపయోగపడుతుంది, వ్యూస్ కు ఉపయోగపడుతుంది, చాలా యూజ్ అయితే అవుతాయండి. అదే రకంగా మన ఛానల్ కి కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తే ఇక్కడ ఎడిట్ అనేది ఇది క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మంజుల టెక్ అండ్ వన్ మోర్ అని ఉన్నది కదా, ప్లేలిస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసి పెట్టాలి. మనం ఇక్కడ ప్లేలిస్ట్ యాడ్ చేయడం వల్ల మన ప్లేలిస్ట్ కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఇలాంటి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.